Hi friends, welcome back to our channel Sandeep English World. If you want to learn better English, don't forget to subscribe to our channel today itself. In today's video, you are going to learn some more examples regarding the simple present tense. ఇంతకుముందు వీడియోలో మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామో స్టేట్మెంట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు తెలుసుకున్నారు. యూనివర్సల్ ట్రూత్స్ని తెలియజేయడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ని తెలియజేయడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అలాగే కొన్ని స్టేట్మెంట్స్ జనరల్గా మనం సహజంగా సాధారణ వాక్యాలు అంటాం, అలాంటి స్టేట్మెంట్స్ని చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇంకా చెప్పాలంటే ఎక్కువ సందర్భాల్లో మనం డే టు డే లైఫ్లో స్టేట్మెంట్స్కే ఈ టెన్స్ ఎక్కువగా ఉపయోగిస్తాం. టెండూల్కర్ ప్లేస్ క్రికెట్ వెల్. టెండూల్కర్ క్రికెట్ బాగా ఆడును. టెండూల్కర్ ప్లేస్. టెండూల్కర్ సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అవడం వల్ల, అంటే హీ అవడం వల్ల ఇక్కడ ఉన్న వర్బ్కి ఎస్ చేర్చాం. గీత గెట్స్ గుడ్ మార్క్స్. గీత మంచి మార్కులు సంపాదించును. ఎక్కడ? తన క్లాసులో యాడ్ చేసుకోవాలి. గీత గెట్స్ గుడ్ మార్క్స్ ఇన్ హర్ క్లాస్. తన క్లాసులో గీత మంచి మార్కులు సంపాదిస్తుంది. జనరల్గా ఆ అమ్మాయి గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం. సరిత లైక్స్ మ్యూజిక్. సరిత సంగీతం అంటే ఇష్టపడుతుంది. ఐ బిలీవ్ ఇన్ గాడ్. నేను భగవంతుడిని నమ్ముదును. నెగిటివ్గా చెప్పాలి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. పాజిటివ్గా సబ్జెక్ట్ ప్లస్ V1. సబ్జెక్ట్ ప్లస్ V1. కానీ నెగిటివ్గా చెప్పాలంటే ఐ, వి, యు, దే వీటికేమో డోంట్ అనాలి. హీ, షీ, ఇట్కేమో డజంట్ అని ఉపయోగించాలి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. నేను భగవంతుడిని నమ్మను. ఐ నో అబౌట్ ఇట్. నాకు దాని గురించి తెలుసు. ఐ డోంట్ నో అబౌట్ ఇట్. నాకు దాని గురించి తెలియదు. నెగిటివ్గా చెప్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్, సాధారణ వాక్యాలు. రియల్ లైఫ్లో ఎక్కువగా ఇలాంటి సెంటెన్సెస్ మనం వాడతాం. ఇంకా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఈ ఫార్ములాని ఇంకా ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే టు ఇండికేట్ ప్రావర్బ్స్, సామెతలు తెలియజేయడానికి కూడా ఈ టెన్స్ ఉపయోగిస్తాం. A stitch in time saves 9. అవసరానికి ఒక కుట్టు 9 కుట్లని కాపాడుతుంది. A stitch in time. స్టిచ్ అంటే కుట్టు. అవసరానికి ఒక కుట్టు సేవ్స్ 9. 9 అంటే 9 కాదు, 90 కుట్లు కావచ్చు, 100 కావచ్చు. ఊరికే నంబర్ చెప్పామంటే ఎక్కువ మంది ఎగ్జాక్ట్ నంబర్ అనుకుంటాం. ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే అవసరానికి ఒక కుట్టు 9 కుట్లను కాపాడుతుంది. 9 కాదు, 90, 100 ఎన్నో కుట్లను కాపాడుతుంది. అంటే మనం ఒక పనిని ముందుగానే ఈ పని చేస్తే ఈ సమస్య ఉండదు అనుకున్నప్పుడు ఫాలో కావాలి. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. రోలింగ్ స్టోన్ దొర్లేటువంటి రాయికి మాస్ గ్యాదర్ అవ్వదు. మాస్ అంటే నాచ్, ఫంగస్ లైక్ ప్లాంట్ని మాస్ అంటారు. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. దొర్లే రాయికి నాచు అంటదు. అంటే దీనికి ఇన్నర్ మీనింగ్ ఏమిటంటే నిలకడలేని వ్యక్తి ఏమీ సాధించలేడు అని అర్థం. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లో అండ్ స్టడీ నిదానము మరియు నిలకడ, ఇది విన్స్ ద రేస్, మనం పందెంలో గెలిచేటట్టుగా చేస్తుంది. అంటే నిదానమే ప్రధానం అని మనం తెలుగులో చెప్పేదానికి ఇంగ్లీష్లో ఇది చెప్తాం. కొంతమందికి డౌట్ వస్తుంది, స్లో అండ్ స్టడీ ఇక్కడ రెండు వేరు వేరు సబ్జెక్ట్స్ కదా, సబ్జెక్ట్ ప్లూరల్ అయింది, ఇక్కడ వర్బ్కి ఎస్ చేర్చారేంటి అని. కానీ ఇక్కడ స్లో అండ్ స్టడీ, దో there are two different words, the two different words express the same idea, so that it should be treated as a singular subject. రెండు వేరు వేరు సబ్జెక్ట్స్ అయినా ఒకే ఐడియాని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని సింగులర్ సబ్జెక్ట్గా ట్రీట్ చేయాలి. సింగులర్ వర్బ్గా తీసుకుంటే దానికి ఎస్ వస్తుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నిదానమే ప్రధానం అంటానికి ద హేర్ అండ్ ద టార్టస్ స్టోరీ ఎగ్జాంపుల్గా చెప్తారు. ద హేర్ అండ్ ద టార్టస్, కుందేలు తాబేలు కథ ఒకటి ఉంది.
అవి రెండు పోటీ పెట్టుకుంటే ఏది గెలిచింది అంటే తాబేలు గెలిచింది ఆ కథలో. ఆ కథని ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. నువ్వు కష్టపడితే విజయం సాధిస్తావు. యూ విల్ గెట్ సక్సెస్ ఇది ఫ్యూచర్, తర్వాత చెప్పుకుంటాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్ సబ్జెక్ట్ ప్లస్ V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ క్లాజ్లో ప్రెజెంట్ టెన్స్, మెయిన్ క్లాజ్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్. కండిషనల్ టెన్సెస్ చెప్పడానికి కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాంబినేషన్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ కాంబినేషన్. కష్టపడితే విజయం సాధిస్తావు. డోంట్ గెట్ ఆఫ్ ద బస్ టిల్ ఇట్ స్టాప్స్. అది ఆగేంత వరకు బస్సు దిగొద్దు. ఇది ఇంప్లైడ్ ఫ్యూచర్ అన్నమాట. డోంట్ గెట్ ఆఫ్ ద బస్, బస్సు దిగొద్దు, ఇంప్లైడ్ ఫ్యూచర్. ఎప్పటి వరకు? టిల్ ఇట్ స్టాప్స్, అది ఆగేంత వరకు, సబ్జెక్ట్ ప్లస్ V1. ఇలా కండిషనల్ టెన్సెస్ చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రావర్బ్స్ చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, స్టేట్మెంట్స్ చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అలాగే హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, మరియు యూనివర్సల్ ట్రూత్స్ చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇన్ని సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఇన్ని సందర్భాల్లో ఉపయోగించిన ఎక్కువగా రియల్ లైఫ్లో స్టేట్మెంట్స్ని తెలియజేయడానికే మనం ఈ టెన్స్ని ఉపయోగిస్తాం. ఐ డోంట్ గెట్ యాంగ్రీ విత్ యూ. నీ మీద నాకు కోపం రాదు. ఇది కూడా ఒక స్టేట్మెంటే. ఐ డోంట్ గెట్ యాంగ్రీ విత్ యూ. యాంగ్రీ విత్ యూ ఒక వ్యక్తితో చెప్పేటప్పుడు యాంగ్రీ విత్ సంబడి, ఒక విషయాన్ని చెప్పేటప్పుడు యాంగ్రీ ఎట్ సంథింగ్. ఐ డోంట్ గెట్ యాంగ్రీ ఎట్ యువర్ ప్రపోజల్. నీ యొక్క ప్రతిపాదనకి నాకు కోపం రాదు. ఇక్కడ ఒక విషయం చెబితే ఎట్ వచ్చింది, వ్యక్తి అయితే విత్ వస్తుంది. షీ లుక్స్ బ్యూటిఫుల్. ఆమె అందముగా కనపడుతుంది, స్టేట్మెంట్. హీ టేక్స్ హేస్టీ డెసిషన్స్. అతను తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు, స్టేట్మెంట్. షీ నెవర్ ఫాలోస్ మై అడ్వైస్. ఆమె ఎప్పుడు నా సలహా పాటించదు. రాము డజంట్ కేర్ ఫర్ ఎనీబడి. రాము ఎవరిని లెక్క చేయడు. ఐ ఫీల్ బిజీ. నాకు కళ్ళు తిరుగుతున్నాయి అన్నట్టుగా ఉన్నది. ఐ ఫీల్ గిడి. నాకు నీరసంగా ఉన్నట్లున్నది. ఐ ఎక్స్టెండ్ మై హోల్ హార్టెడ్ కోఆపరేషన్ టు యూ. నేను నా యొక్క హృదయపూర్వక సహకారాన్ని మీకు అందిస్తున్నాను. ఐ ఎక్స్టెండ్, అందించడం. ఏమిటి? మై హోల్ హార్టెడ్ కోఆపరేషన్ టు యూ. నా యొక్క హృదయపూర్వక సహకారాన్ని మీకు అందిస్తున్నాను. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పటిదాకా మెయిన్ వర్బ్స్ చెప్పాం. ఇక్కడ ఈజే మెయిన్ వర్బ్ లాగా పనిచేస్తుంది. ఆల్రెడీ యామ్ ఈజ్ ఆర్ హెడ్డింగ్ తోటి ఎన్నో ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నారు. కానీ ఇక్కడ ఈ యామ్ ఈజ్ ఆర్లో కూడా మెయిన్ వర్బ్ లాగా పనిచేస్తూ ఉంటాయి. దీన్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యము. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ముఖము చూస్తే అతని మనసు మనకు అర్థమవుతుంది. ఐ షాల్ బి హియర్ టిల్ యూ కమ్. నీవు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటా. ఇది కండిషనల్ టెన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఐ షాల్ బి హియర్ ఇది ఫ్యూచర్. టిల్ యూ కమ్ సబ్జెక్ట్ ప్లస్ V1. నీవు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటా. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. నేను విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. We seek your esteemed presence. మేము కోరుతున్నాం. ఏం కోరుతున్నాం? your esteemed presence. మీ యొక్క హృదయపూర్వకమైన సమక్షాన్ని, గౌరవప్రదమైన, ఎస్టీమ్డ్ అంటే ఇక్కడ రెస్పెక్టబుల్ అని, గౌరవప్రదమైనటువంటి ప్రజెన్స్, మీ యొక్క గొప్ప రాక కోసం మేము ఎదురు చూస్తున్నాము అని అనడానికి వండర్ఫుల్ సెంటెన్స్ అని చెప్పొచ్చు. మనం ఎక్కడైనా ఒక చోటకి వెళ్ళి ఒక వ్యక్తిని ఇన్వైట్ చేయాలి, ఏ ఫంక్షన్కి ఇన్వైట్ చేయాలన్నా ఈ సెంటెన్స్ ఉపయోగిస్తే తిరుగులేదు. We seek your esteemed presence. I don't bother about it. నేను దాని గురించి బాధపడను. ఐ డోంట్ బాదర్ అంటే వర్రీ. నేను దాని గురించి బాధపడను, స్టేట్మెంట్. షీ కీప్స్ ఆస్కింగ్ మీ ఫర్ ఇట్. ఆమె నన్ను దానికోసం అడుగుతూ ఉన్నది. షీ కీప్స్ ఆస్కింగ్ మీ అడుగుతూ ఉన్నది దానికోసం. ఐ వాంట్ టు లెట్ దెమ్ నో ద ట్రూత్. నేను కోరుకుంటున్నా. ఏం కోరుకున్నాను? టు లెట్ దెమ్ నో ద ట్రూత్.
వాళ్ళకి వాస్తవం తెలియచేద్దామని కోరుకుంటున్నా. ఐ వాంట్ టు లెట్ దెమ్ నో ద ట్రూత్. వారికి వాస్తవం తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. యు లుక్ టైర్డ్. నీవు అలసిపోయినట్లుగా అగపడుతున్నావు. యు లుక్ టైర్డ్. ఇక్కడ ఈ టైర్డ్ అనేది యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. దీని స్థానంలో 100 పదాలు పెడితే 100 వాక్యాలు వచ్చినట్టే. యు లుక్ హ్యాపీ, యు లుక్ డిలైటెడ్, యు లుక్ బిజీ, యు లుక్ ఎగ్జాస్టెడ్. అలసిపోయినట్టుగా ఉన్నది. డెస్టినీ ప్లేస్ హైడ్ అండ్ సీక్ విత్ మ్యాన్. డెస్టినీ అంటే విధి. ప్లేస్ హైడ్ అండ్ సీక్. హైడ్ అండ్ సీక్ గేమ్ అంటే దాగుడు మూతల ఆట అంటారు. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్ గేమ్. పిల్లలు దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. హైడ్ అంటే దాక్కోవడం, సీక్ అంటే వెతకడం. డెస్టినీ ప్లేస్ హైడ్ అండ్ సీక్ విత్ మ్యాన్. మానవుడితో విధి దోబూచులాట ఆడుతున్నట్టుగా ఉన్నది అని మనం ఒక ఫిలసాఫికల్ టోన్తో చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు. ఇలా స్టేట్మెంట్సే కాకుండా ఇదే సింపుల్ ప్రెంటెన్స్ తోటి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, అవి కూడా మనం ఇప్పుడు నేర్చుకుంటాం. లుక్ ఎట్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. సింపుల్ ప్రెంటెన్స్లో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే బేసిక్ ఫార్ములా ఇది. డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. అదే మెయిన్గా సెంటెన్స్ అయితే సబ్జెక్ట్ ప్లస్ V1 అన్నాం. ఆ సబ్జెక్ట్ ప్లస్ V1కి ముందు డూ లేదా డస్ ప్రీఫిక్స్ చేసాము అంటే అది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అవుతుంది. క్వశ్చన్స్ 2 రకాలని చెప్పాం. ఎస్ లేదా నో అని సమాధానం చెప్పే ప్రశ్నలు మరియు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రశ్నలు. ప్రస్తుతం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుంటున్నాం. డూ లేదా డస్ తర్వాత సబ్జెక్టు. మరి ఎక్కడ డూ ఎక్కడ డస్ అంటే డూ ఐ, డూ వి, డూ యూ, డూ దే, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం. అది క్వశ్చన్. అలాగే హీ షీట్లు ఉన్నప్పుడు డస్, డస్ హీ, డస్ షీ, డస్ ఇట్ అని వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ చెప్పామంటే అది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అవుతుంది. మనం రియల్ లైఫ్లో మనం తరచుగా వేసే కొన్ని ప్రశ్నలు ఎక్కువగా ఎదుటి వారిని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. నువ్వు నువ్వు అని. నువ్వు అన్నావు అంటే డూ యూ, నా మీద ప్రశ్న వేసుకోవాలి. డూ ఐ, మన మీద ప్రశ్న వేసుకోవాలి. డూ వి, వాళ్ళ మీద ప్రశ్న వేయాలి. డూ దే, అలా కాకుండా ఇండియా మీద ప్రశ్న వేయాలి. డస్ ఇండియా, మా ఫ్రెండ్ మీద ప్రశ్న వేయాలి. డస్ మై ఫ్రెండ్, ఫ్యాన్ మీద ప్రశ్న వేయాలి. డస్ ద ఫ్యాన్, బోర్డు మీద ప్రశ్న వేయాలి. డస్ ద బోర్డ్. అలా దేని మీద ప్రశ్న వేయాలనుకుంటే దానికి ముందు డూ లేదా డస్ ప్రీఫిక్స్ చేయడం, తర్వాత ఆ సబ్జెక్ట్ చెబితే చాలు, ప్రశ్న బ్రహ్మాండంగా మొదలెట్టినట్టే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. కొన్ని ఎగ్జాంపుల్స్. డూ యూ కమ్ ఫ్రమ్ చీరాల? మీరు చీరాల నుంచి వస్తారా అండి? నేను బాపట్ల వర్క్ చేస్తున్నా. అక్కడికి వెళ్ళంగానే కొత్త ఆయన అడుగుతాడు, సార్ మీరు చీరాల నుంచి వస్తారా అంటారు. సింపుల్ ప్రెంటెన్స్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. డూ యూ కమ్ ఫ్రమ్ చీరాల? అవును అని నేను సమాధానం చెప్పాలంటే ఎస్ ఐ డూ. కాదు అనుకోండి నో ఐ డోంట్. ఓన్లీ షార్ట్ ఆన్సర్సే. ఎస్ ఐ కమ్ ఫ్రమ్ చీరాల, నో ఐ డోంట్ కమ్ ఫ్రమ్ చీరాల అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ యు ఆర్ సపోజ్డ్ టు గివ్ ఓన్లీ బ్రీఫ్ అండ్ ప్రిసైజ్ ఆన్సర్స్. డూ యూ ఫీల్ సారీ ఫర్ ఇట్? నువ్వు దానికి బాధపడతావా? ఎస్ ఐ డూ. అవును అయితే ఎస్ ఐ డూ, కాదు అంటే నో ఐ డోంట్. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్? ఏదో ఒక విషయాన్ని అడిగేటప్పుడు చాలామంది దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందండి అంటారు. ఎస్ ఐ డూ, నో ఐ డోంట్. డూ యూ గో ఫర్ అ మార్నింగ్ వాక్? మీరు ఉదయాన్నే వాకింగ్ వెళ్తారా? ఎస్ వీ డూ, నో వీ డోంట్. ఇక్కడ డూ యూ అన్నప్పుడు సింగులర్, ఎదురుగా ఒక వ్యక్తిని కూడా డూ యూ అంటాం, చాలా మందిని కూడా డూ యూ అంటాం. ఒక వ్యక్తి అయితేనేమో ఎస్ ఐ డూ, నో ఐ డోంట్ అంటూ ఉంటాడు. అలా కాకుండా మీరు మార్నింగ్ వాక్ వెళ్తారా, చాలా మందిని ఉద్దేశించి అంటే సమాధానం అవును మేము వెళ్తాం అని ఇద్దరు ముగ్గురు సమాధానం అయితే ఒకళ్ళే అందరి తరపున చెప్పవచ్చు. ఎస్ వీ డూ, నో వీ డోంట్. డూ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్? డూ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్? దానికి నీవు బాధ్యత తీసుకుంటావా?
ఎస్ ఐ డూ తీసుకుంటా నేను. నో ఐ డోంట్ లేదు నేను తీసుకోను. డూ యు నో ఇంగ్లీష్ వెల్ నీకు ఇంగ్లీషు బాగా వచ్చా? వచ్చు. ఎస్ ఐ డూ రాదు అనాలి. నో ఐ డోంట్. డూ యూ ఫీల్ అన్ఈజీ నువ్వేమన్నా ఇబ్బంది పడుతున్నావా? ఇబ్బంది పడతావా? ఎస్ ఐ డూ అవును. నో ఐ డోంట్ ఇబ్బంది పడను. డూ యూ హ్యావ్ యాక్సెస్ టు ఇంటర్నెట్ నీవు అంతర్జాలంతో వ్యవహరించగలవా? అంటే ఇంటర్నెట్ నెట్ షార్ట్ కట్. ఇంటర్నెట్తో నీకు యాక్సెస్ ఉన్నదా అంటే అసలు ఆ ఇంటర్నెట్తో డీల్ చేయడం అదంతా తెలుసా నీకు అన్న సెన్స్లో డూ యూ హ్యావ్ యాక్సెస్ టు ఇంటర్నెట్? ఎస్ ఐ డూ. నో ఐ డోంట్. డూ యూ నీడ్ మై హెల్ప్ నీకు నా సహాయము ఏదైనా అవసరం ఉన్నదా? ఉంటే ఎస్ ఐ డూ లేకుంటే నో ఐ డోంట్ నాకు అవసరం లేదు అన్నాడు. డస్ యువర్ బిజినెస్ రన్ వెల్ మీ వ్యాపారం బాగా సాగుతుందా? ఇక్కడ ఇప్పుడు దాకా డూ యూ అన్నాం, కానీ ఇక్కడ యువర్ బిజినెస్ అంటే ఇట్టుతో సమానం. మీ వ్యాపారము దానికి బదులుగా ఇట్టు వస్తుంది, అందుకని హీ షీ ఇట్కి డస్ ఉండాలన్నాం. డస్ యువర్ బిజినెస్ రన్ వెల్ మీ వ్యాపారం బాగా సాగునా? సాగుతుంది. ఎస్ ఇట్ డస్. నో ఇట్ డజంట్ సాగట్లేదు అనడానికి అలా చెప్పాలి. డస్ హీ కోఆపరేట్ విత్ యూ అతడు మీతో సహకరిస్తాడా? ఇక్కడ హీ సబ్జెక్ట్ వచ్చింది అందుకని డస్. డస్ హీ కోఆపరేట్ విత్ యూ అతడు మీకు సహకరిస్తాడా? సహకరిస్తాడు. ఎస్ హీ డస్ లేదు సహకరించడు. నో హీ డజంట్. డూ దే సపోర్ట్ యూ వారు మిమ్మల్ని సమర్థిస్తారా? దే కాబట్టి డూ వచ్చింది. ఎస్ దే డూ సమర్థిస్తారు. నో దే డోంట్ సమర్థించరు. డోంట్ యూ టేక్ కాఫీ నీవు కాఫీ తీసుకోవు అని నాకు తెలిసినప్పుడే ఇలా నెగటివ్ క్వశ్చన్ అడగాలండి. నెగటివ్గా మనం ప్రశ్న వేయాలంటే అది మనకి ఖచ్చితంగా తెలిసినప్పుడే, లేకపోతే డూ యూ టేక్ కాఫీ అనాలి. తీసుకుంటే ఎస్ ఐ డూ లేదంటే నో ఐ డోంట్ అంటారు. మీరు తీసుకోరని తెలిసినప్పుడు కన్ఫర్మేషన్ కోసం జనరల్గా అడుగుతాం డోంట్ యూ టేక్ కాఫీ అప్పుడు ఆయన అవును అంటాడు. దేనికి అవును? ఈ స్టేట్మెంట్ ఈ నెగటివ్ స్టేట్మెంట్కి అవును. డోంట్ యూ టేక్ కాఫీ తీసుకోవా అంటే అవును తీసుకోను అని. ఎస్ ఐ డూ. మళ్ళీ దీనికి నెగిటివ్గా నో ఐ డోంట్ ఇలా చెప్పకూడదు. ఈ క్వశ్చన్ నెగిటివ్గా ఉంటే ఆన్సర్ పాజిటివ్గానే ఉండాలి. ఈ విషయం చాలా మందికి తెలియదు. అండ్ that is the end of the topic. Let's meet in the next video with some more examples. Until then, take care. Bye bye. Happy watching.